హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రికి ఈ జిల్లాలో మాత్రం మనకు భారీ వర్షాలు అయితే దంచుకొట్టబోతున్నాయి. అయితే మనకు ఏపీ తీరం వైపుగా అయితే దిశ మార్చుకుంది తుఫాను. అయితే దీని కారణంగా మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి, అలాగే మనకు ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి, ఏ జిల్లాలో మనకు తక్కువ వర్షాలు ఉంటాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో మనకు ఈరోజు రాత్రి మనం సంబంధించి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మనకు వర్షాలు అయితే పడతాయని చెప్పేసి ఏపీఎస్డిఎంఏ అంచనా అయితే వేసింది. అయితే ముఖ్యంగా దీంట్లో వచ్చేసి మనకు విజయనగరం జిల్లా కానివచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కానివచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కానివచ్చు. సో ఇక్కడైతే మనకు మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. సో మిగతా జిల్లాల్లో ఏంటంటే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి పేర్కొనింది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి అని చెప్పేసి జల్లులు మనకు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా అయితే ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ విధంగా మనకి ఏంటంటే ఏపీలో మనకు ఈ జిల్లాల్లో మాత్రం ఈరోజు వర్షాలు అయితే దంచుకొట్టబోతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మనకి ఏంటంటే అక్కడ క్లౌడీగా ఉండి సో ఉరుములు పిడుగులతో అయితే మనకు కొంచెం అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే మనకు అక్కడ మనకు అనుకున్నంత వర్షం లేకున్నా కానీ సో చినుకులు అయితే పడతాయి. అయితే మనకు ఈ యొక్క ఇప్పుడైతే అల్లూరు సీతారామ జిల్లా కానివచ్చు, విజయనగరం జిల్లా కానివచ్చు, అలాగే మనకు పార్వతీపురం మన్యం జిల్లా కానివచ్చు, ఇక్కడ మాత్రం ఏంటంటే మనకు అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సో వేటకు వెళ్ళవద్దని జాగ్రత్తగా ఉండమని, అయితే సముద్రం కూడా అయితే మనకు అలజడులు ఎక్కువైతే ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ సురక్షిత కేంద్రాలకు తరలించాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేశారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అయితే అలర్ట్ అయ్యారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.